హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి జంప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించి టాప్ 5000 బిట్స్లో భాగంగా ఏపీ హిస్టరీకి సంబంధించి పార్ట్ 9 చేయడం జరుగుతుంది. ఎవరైనా పార్ట్ 1-8 చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసేయండి. అలాగే ఎవరైనా ఛానల్కు కొత్తగా వచ్చింటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ పార్ట్ 9కు సంబంధించి ఏపీ హిస్టరీలో యూనిట్ 3 చేయడం జరుగుతుంది. యూనిట్ 3 వచ్చేసి పెద్ద యూనిట్, మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ యూనిట్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నా. అందులో ఈ సిరీస్లో మ్యాక్సిమం ఇంపార్టెంట్ బిట్స్ అలాగే ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ చేయడం జరుగుతుంది. అన్ని మ్యాక్సిమం ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. అందరు వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాం. ఓకేనా? సెషన్లోకి వెళ్తే మొట్టమొదటిగా తెలుగు గడ్డపై నిర్మించిన తొలి సినీ స్టూడియో ఏదంటే దుర్గా సినీటోన్ స్టూడియో అండి. దుర్గా సినీటోన్ స్టూడియో. కడప జిల్లా కలెక్టర్గా పనిచేసిన సిపి బ్రౌన్ ఎవరి వద్ద తెలుగు భాషను నేర్చుకున్నాడు? కోదండరాం పంతులు అండి. కోదండరాం పంతులు. వేమన పద్యాలు సేకరించి తెలుగు వ్యాకరణం, తెలుగు నుండి ఆంగ్లం, ఆంగ్లం నుండి తెలుగు నిఘంటువును రూపొందించినది ఎవరంటే సిపి బ్రౌన్ అండి. సిపి బ్రౌన్ యొక్క లైబ్రరీ ఏ జిల్లాలో ఉందో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. తెలుగుపై ప్రత్యేక అభిమానం పెంచుకున్న సిపి బ్రౌన్ తెలుగు భాషను ఏమన్నారు? ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. ఓకేనా? తెలుగులో నిర్మించిన తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. రాజమండ్రి కాకినాడ కలెక్టరేట్లను రెండింటిని కలిపి రాజమండ్రి జిల్లాగా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1802 అండి. 1802. రాయలసీమలో బ్రిటిష్ వారు త్రవ్వించిన కాలువ కడప కర్నూలు కాలువ, కేసీ కెనాల్ అంటారండి. ఏ ఇయర్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? అలాగే బంకింగం కెనాల్ కూడా ఏ ఇయర్లో త్రవ్వించారో దాన్ని కూడా ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? భద్రాచలం తాలూకాను గోదావరి జిల్లాలో విలీనం చేసినది ఎప్పుడు? 1874. ఓకేనా? తెలుగుదేశంలో తొలి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఓకేనా ఏదంటే క్వాలిటీ పిక్చర్స్. క్వాలిటీ పిక్చర్స్. తెలుగు సాహిత్య సేవకు అప్పుల పాలైన బ్రిటిష్ అధికారి ఎవరంటే సిపి బ్రౌన్ అండి. మన దేశంలో పొగాకును ప్రవేశపెట్టిన ఐరోపా వారు పోర్చుగీస్ వారండి. పోర్చుగీస్ వారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వాల్తేరుకు ఎప్పుడు తరలించారు? విశాఖపట్నం అండి. వాల్తేరు అంటే విశాఖపట్నంలో ఉంది. వాల్తేరుకు ఎప్పుడు తరలించారంటే 1930. మొదటగా విజయవాడలో ఏర్పాటు చేశారు. తెలుగులో ముద్రించిన తొలి గ్రంథం బైబుల్. ఆంధ్రాలో తొలి గ్రంథాలయాన్ని నిర్మించినది ఎవరు? మందిన ఆది నారాయణ అనే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అండి. డచ్ వారిని మనవారు ఏమని పిలిచేవారు? వలిందులు. వలిందులు. థామస్ మన్రో ఎవరి సహాయంతో పాలెగాళ్లను అణిచివేశాడు? కెప్టెన్ క్యాంప్బెల్. కెప్టెన్ క్యాంప్బెల్. మద్రాసు రాష్ట్రంలో మొదటి కళాశాల సెంట్రల్ కాలేజియేట్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్థాపించారు? 1841 అండి. ఇయర్స్ ఖచ్చితంగా అడుగుతారండి. ఖచ్చితంగా ఇయర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సర్ ఆర్థర్ కాటన్కు సహాయపడి రావ్ బహదూర్ బిరుదు పొందినది వీనం వీరన్న. వీనం వీరన్న. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణ సమయంలో వీనం వీరన్న సర్ ఆర్థర్ కాటన్కి హెల్ప్ చేశాడండి. తెలుగు మాట్లాడి రైతుల కష్టాలు తెలుసుకొని రైతు బాంధవుడు, మండల మహర్షి అని పిలువబడినది థామస్ మన్రో. తీన్ కతియా ప్రకారం భూమిలో ఎన్నో వంతు భాగంలో నీలిమందు పండించాలి? 3/20 అండి. 3/20. ఆంధ్రాలో మొదటి క్రైస్తవ మిషనరీ అయిన లండన్ మిషనరీ సొసైటీ ఎక్కడ ఏర్పాటు చేశారు? కడప జిల్లా జమ్మలమడుగు 1805లో అండి. ఫౌజ్దార్ లేదా నిజామత్ అని పిలువబడ్డ న్యాయస్థానాలు ఏవి? నేర న్యాయస్థానాల క్రిమినల్ కోర్టు. నేర న్యాయస్థానాల క్రిమినల్ కోర్టు. థామస్ మన్రో దత్తత మండలంలో మొదటగా ప్రవేశపెట్టిన గ్రామ పరిష్కార పద్ధతి అండి. రైతువారీ సిస్టమ్ కంటే ముందు గ్రామ పరిష్కార పద్ధతి అనేదాన్ని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి విఫలం అవ్వడంతో 1802లో ప్రవేశపెట్టిన శిస్తు విధానం ఏమిటి? రైతువారీ సిస్టమ్ అండి. రైతువారీ సిస్టమ్. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి కోవెలకుంట్ల వద్ద బ్రిటిష్ ఖజానాను దోచుకున్న కర్నూలు పాలెగారు ఎవరు? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సైరా నరసింహారెడ్డి అండి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఓకేనా? పౌర న్యాయస్థానాలు సివిల్ కోర్ట్స్ని ఏమని పిలిచేవారు? దివానీ అదాలత్. దివానీ అదాలత్. పాలెగాళ్ళు అంటే ఎవరు? దత్త మండలంలో శిస్తు వసూలు చేయువారు. కాండ్రేగుల జోగి పంతులకు నిజాం అలీ ఇచ్చిన బిరుదు మజుందార్ లేదా నూర్ షేరిస్తార్. మజుందార్ లేదా నూర్ షేరిస్తార్. బ్రిటిష్ వారికి ఏ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో హైదరాబాద్ సంస్థానం సహాయం అందించి దత్త మండలాన్ని బహుమానంగా పొందింది? 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం అంటే వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో బ్రిటిష్కు సహాయ సహకారాలు అందించిన హైదరాబాద్ నవాబు ఎవరు? అఫ్జల్ ఉద్దౌలా. అఫ్జల్ ఉద్దౌలా.
దత్త మండలానికి రాయలసీమ అని పేరు పెట్టింది ఎవరు? గాడిచర్ల హరిసర్వోత్తమరావు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఏ ఇయర్‌లో, ఏ ఆంధ్ర మహాసభలో, అలాగే ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఈ రాయలసీమ అని పేరు పెట్టిన ఆంధ్ర మహాసభ ఏ ఇయర్ మెన్షన్ చేయండి. ఓకేనా? అలాగే దానికి అధ్యక్షుడు కూడా మెన్షన్ చేయండి. జమీందారులు బ్రిటిష్ వారికి చెల్లించే శిస్తుని ఏమంటారు? పేష్కష్. పేష్కష్. 1802 ఆంధ్ర ప్రాంతాన్ని మద్రాస్ ప్రెసిడెంట్లో విలీనం చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వెల్లెస్లీ. లార్డ్ వెల్లెస్లీ. పెద్దాపురం జమీందారు జగపతిరాజును ఆనంద గజపతి 1759లో ఏ యుద్ధంలో ఓడించారు? కొండూరు యుద్ధం. కొండూరు యుద్ధం. నెల్లూరు ప్రాంతంలో అమలులో ఉన్న శిస్తు పద్ధతి మహల్వారీ పద్ధతి. మహల్వారీ పద్ధతి. ముజఫర్ జంగ్ మరణంతో ఫ్రెంచ్ అధికారి బుస్సీ ఎవరిని హైదరాబాద్ నవాబుగా చేశాడు? సలాబత్ జంగ్. సలాబత్ జంగ్. ఓకేనా? యూరోప్లో సప్తవర్ష యుద్ధం వల్ల భారత్, ఫ్రెంచ్, బ్రిటిష్ మధ్య ప్రారంభమైన యుద్ధం మూడో ఆంగ్లో కార్నాటిక్ వార్ అండి. 1756-63. ఓకేనా? 1756-63. ముజఫర్ జంగ్ హైదరాబాద్ నవాబు అయిన తర్వాత డూప్లేకి ఇచ్చిన బిరుదు జాఫర్ జంగ్. జాఫర్ జంగ్. హైదరాబాద్లో నాజర్ జంగ్కు వ్యతిరేకంగా ముజఫర్ జంగ్ను, అలాగే కర్ణాటకలో అన్వరుద్దీన్కు వ్యతిరేకంగా చందా సాహెబ్ను బలపరిచిన ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? డూప్లే. డూప్లే. ముజఫర్ జంగ్ను హిమ్మత్ ఖాన్ కడప జిల్లాలో ఎక్కడ హత్య చేశాడు? రాయచోటి వద్ద లక్కిరెడ్డిపల్లెలో అండి. రాయచోటి వద్ద లక్కిరెడ్డిపల్లె వద్ద. విజయరామరాజు బొబ్బిలి జమీందార్ రంగారావును హతమార్చుటకు ఎవరి సహాయం తీసుకున్నాడు? ఫ్రెంచ్ అధికారి బుస్సీ, అలాగే పెద్దాపురం జమీందార్ జగపతి బాబు. ఓకేనా? పెద్దాపురం జమీందార్ జగపతి బాబు. ఆర్కాట్ పాలకుడు షేర్ఖాన్ లోడి వాలి కొండాపురంను ఏ ఫ్రెంచ్ అధికారులకు ఇచ్చాడు? ఫ్రాంకోయిన్ మార్టిన్, బెల్లంజెర్ డి లెస్బిన్. లెస్బినే. ఓకేనా? లెస్బినే. మద్రాస్ ఆక్రమణకు సంబంధించి కర్ణాటక నవాబు అన్వరుద్దీన్తో డూప్లే కుదుర్చుకున్న ఒప్పందం విఫలం అవడంతో జరిగిన యుద్ధం అడయార్ లేదా సెయింట్ థోమ్ యుద్ధం. అడయార్ లేదా సెయింట్ థోమ్ యుద్ధం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ అధికారి అయిన ఫ్రాన్సిస్ డేతో మద్రాసు వద్ద స్థావరం ఏర్పాటుకు మధ్యవర్తిత్వం వహించిన దామెర్ల సోదరులు వెంకటాద్రి అయ్యప్ప. వెంకటాద్రి అయ్యప్ప. ఓకేనా? ఫ్రెంచ్, పోర్చుగీస్ వారికి మచిలీపట్నం వద్ద స్థావరం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్ షా అండి. అబ్దుల్లా కుతుబ్ షా. ఓకేనా? అలాగే డచ్ వారికి, బ్రిటిష్ వారికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో, ఏ కింగ్ పర్మిషన్ ఇచ్చారో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వాలి కొండాపురంను పాండుచెర్రిగా అభివృద్ధి చేసిన భారత ఫ్రెంచ్ మొదటి గవర్నర్ ఎవరు? ఫ్రాంకోయిన్ మార్టిన్. ఫ్రాంకోయిన్ మార్టిన్. మచిలీపట్నం వద్ద స్థావరాన్ని ఏర్పాటు చేసిన ఫ్రెంచ్ అధికారి మకారా. ఫ్రెంచ్ అధికారి మకారా. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో గెలుపొందిన వారు ఫ్రెంచ్ అయితే యుద్ధం ఏ సంధి ద్వారా ముగిసింది? యాక్సిలా చాపెల్ సంధి అండి. యాక్సిలా చాపెల్ సంధి. మచిలీపట్నం వద్ద మొదటగా స్థావరం ఏర్పాటు చేసిన వారు డచ్ వారండి 1605లో. ఓకేనా? నెక్స్ట్ ఎవరు వచ్చారండి? వరుస క్రమం ఐరోపా వారు వరుస క్రమం మన ఆంధ్రాకు వచ్చిన వరుస క్రమం ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేకి సహాయం అందించిన మారిషస్ ఫ్రెంచ్ అధికారి బోర్డినాయిస్. బోర్డినాయిస్. డచ్, బ్రిటిష్ వారికి మచిలీపట్నం వద్ద స్థావరం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన గోల్కొండ నవాబు మహమ్మద్ కూలీ కుతుబ్ షా అండి. ఇందాక అడిగింది కదా, మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఓకేనా? గ్లోబ్ నౌక ద్వారా మచిలీపట్నం చేరిన బ్రిటిష్ కెప్టెన్ ఎవరు? హిప్పన్. హిప్పన్. ఏ ఇయర్లో వచ్చారో ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆంధ్రాలో తొలి గ్రంథాలయం ఏది? విశాఖపట్నంలోని సరస్వతి గ్రంథాలయం. భారతదేశంలో గ్రంథాలయోద్యమాన్ని చేపట్టిన తొలి వ్యక్తి బరోడా మహారాజు శ్రీ షాయిజీ గైక్వాడ్. అలాగే మన ఆంధ్రలో గ్రంథాలయోద్యమాన్ని చేపట్టిన వారు ఎవరు? ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. రైతుల పరిస్థితి మహారాణి పాలనలో కన్నా కంపెనీ పాలనలోనే చక్కగా ఉందని వ్యాఖ్యానించిన తెలుగు పత్రిక లోకరంజన్ అండి. 1875లో ఇలా వ్యాఖ్యానించింది. డోరియాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం విశాఖపట్నం. విశాఖపట్నం. 1857 తిరుగుబాటుకు బ్రిటిష్కు మద్దతు తెలపాలని అఫ్జల్ ఉద్దౌలాకు సలహా ఇచ్చిన అతని ప్రధాని సాలార్జంగ్ వన్. సాలార్జంగ్ వన్. నాందేడ్లో తిరుగుబాటు చేసిన రంగారావు పాగి, దిలీప్ సింగ్ ఏ ప్రాంత జమీందారులు? కౌలా జమీందార్. కౌలా జమీందారులు అండి. చింతా భూపతి, సన్యాసి భూపతి ఎక్కడ తిరుగుబాటు చేశారు? గోల్కొండ అండి. అఫ్జల్ ఉద్దౌలాకు బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు ఏ బిరుదు ఇచ్చారండి? స్టార్ ఆఫ్ ఇండియా. ఓకేనా? స్టార్ ఆఫ్ ఇండియా. పీష్వారావు సాహెబ్కు ధన సహాయం చేసిన షరాబ్ వ్యాపారి ఎవరు?
పురన్మాల్. ఓకేనా, శరవ్ వ్యాపారి ఎవరంటే పురన్మాల్. తుర్రే బాజ్కన్ ఎక్కడ చంపడం జరిగినది? తుర్రే బాజ్కన్ ఎక్కడ చంపడం జరిగిందంటే తుఫ్రాన్ మెదక్. తుఫ్రాన్ మెదక్. ఓకేనా, తుఫ్రాన్ మెదక్. యావజ్జీవ కారాగార శిక్షకు గురైన మార్తాండ జమీందారు ఎవరు? రుక్మారెడ్డి. రుక్మారెడ్డి. ఆత్మహత్య చేసుకున్న పేష్వారావు సాహెబ్ వ్యూహకర్త ఎవరు? రామ్ రతన్జీ. రామ్ రతన్జీ. 1857 తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ ఖజానా ఎక్కడ దోచుకోబడింది? జగ్గయ్యపేట. జగ్గయ్యపేట. పర్లాకిమిడిలో రాధాకృష్ణ దండసేనుడు ఎవరి సహాయంతో తిరుగుబాటు చేశాడు? సవరజాతి వారితో అండి, సవరజాతి సహాయంతో. ఓకేనా, పర్లాకిమిడి తిరుగుబాటు ఏ ఇయర్లో తెలిస్తే పర్లాకిమిడి తిరుగుబాటు ఏ ఇయర్లో తెలిస్తే ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కడపలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జిహాద్ ప్రకటించి రెండవ బహదూర్ షా కోసం ప్రార్థనలు జరిపింది ఎవరు? షేక్ పీర్ సాహెబ్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. 1857 తిరుగుబాటు కాలంలో తెలుగులో కరపత్రాలను గోడలపై ఏ ప్రాంతంలో అంటించారు? విశాఖపట్నం. కోరుకొండ సుబ్బారెడ్డి ఎర్రన్నగూడెం వద్ద తిరుగుబాటు చేయగా అతనిని అంజివేసిన బుట్టాయిగూడెం మున్సబు ఎవరు? శంకరస్వామి. శంకరస్వామి. గైవాకు చెందిన రాధాకృష్ణ దండసేనుడు 1857 తిరుగుబాటులో ఆంధ్ర ప్రాంతంలో పర్లాకిమిడి వద్ద ఉద్యమం చేయగా అతన్ని అణిచివేసినది ఎవరు? కెప్టెన్ విల్సన్ నోల్డ్ అండి. కెప్టెన్ విల్సన్ నోల్డ్. 1857 తిరుగుబాటులో విశాఖపట్నంలో ముస్లింల తిరుగుబాటు చేసి దాని పేరును ఏమనిగా ఎలా మార్చారు? మహమ్మద్ పట్టణం అండి. మహమ్మద్ పట్టణం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీస్పై దాడి నేతృత్వం వహించిన రోహిల్లా సైనిక నాయకుడు ఎవరంటే తుర్రే బాజ్కన్. తుర్రే బాజ్కన్. చింతామణి పత్రికను ఎవరు స్థాపించారు? 1891లో న్యాపతి సుబ్బారావు రాజమండ్రి నుండి అండి. ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ అడుగుతారండి. చింతామణి పత్రిక. స్త్రీల అన్యాయాల గురించి ఖండిస్తూ తాపి ధర్మారావు చేసిన రచన ఇనుప కచ్చడాలు. ఇనుప కచ్చడాలు. విజ్ఞాన చంద్రిక తొలి గ్రంథం అబ్రహాం లింకన్ రచించినది. విజ్ఞాన చంద్రిక మండలి అండి. విజ్ఞాన చంద్రిక మండలి తొలి గ్రంథం అబ్రహాం లింకన్ ను రచించినది. ఇది ప్రచురించిందండి. విజ్ఞాన చంద్రిక మండలి తొలి గ్రంథం ప్రచురించిన గ్రంథం అబ్రహాం లింకన్ అండి. దాని రచయిత ఎవరంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావు. సిపి బ్రౌన్ కు సహకరించిన కావలి సోదరులు ఎవరంటే కావలి బొర్రయ్య, కావలి వెంకట రామస్వామి. విజ్ఞాన చంద్రిక మండలి ప్రచురించిన తొలి గ్రంథం అబ్రహాం లింకన్ చరిత్ర. ఎవరు రాశారండి? గాడిచర్ల హరి సర్వోత్తమరావు. పి ఆనందాచారి ప్రారంభించిన పత్రిక వైజయంతి. వైజయంతి. తెలుగులో విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక విషయాలను ప్రాధాన్యత ఇచ్చిన మొట్టమొదటి తెలుగు పత్రిక పురుషార్థ ప్రదాయిని. పురుషార్థ ప్రదాయిని. రాజారాం మోహన్ రాయ్ పేరిట ఆంధ్రాలో హరిజన పాఠశాల నెలకొల్పినది చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఆంధ్రాలో నాసికత్వానికి పర్యాయ పదంగా పిలువబడ్డ గోరా అసలు పేరు గోపరాజు రామచంద్రరాజు. గోపరాజు రామచంద్రరాజు. శ్రీ విద్య కొరకు ఉన్నవ లక్ష్మీ నారాయణ తన భార్య ఉన్నవ బాయమ్మతో కలిసి గుంటూరులోని బ్రాడీపేటలో 1922లో స్థాపించినది శ్రీ శారదానికేతన్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. శ్రీ శారదానికేతన్ ఏ ఇయర్లో స్థాపించారంటే 1922. ఆంధ్రాలో తొలి హేతువాద కవిగా గుర్తింపు పొందినది త్రిపురనేని రామస్వామి చౌదరి అండి. ఈయన కవిరాజు అని కూడా అంటారు. త్రిపురనేని రామస్వామి చౌదరి. హిందూ దేవాలయ వాస్తు శిల్పాలలో అంతర కోణాలు, దేవాలయ బూతు బొమ్మలను శాస్త్రీయంగా వివరించినది తాపి ధర్మారావు. తాపి ధర్మారావు. కొక్కొండ వెంకటరత్నం నేతృత్వంలో వెలువడిన పత్రిక ఆంధ్ర భాష సంజీవని. ఆంధ్ర భాష సంజీవని. బాపు నేను నిర్విశ్వరవాదిని కాదు నాస్తికుణ్ణి అన్నది గోరా. ఓకేనా, బాపు నేను నిరీశ్వరవాదిని కాదు నాస్తికుణ్ణి అన్నది గోరా. వీరేశలింగం చిలకమర్తికి ఇచ్చిన బిరుదు స్థానిక షేక్స్పియర్. దేశమును ప్రేమించుమన్న ప్రసిద్ధి గీతం గురజాడ గారి ఏ రచనలో ఉంది? ముత్యాల సారాలండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఏనుగుల వీరస్వామి శ్రీ విద్య కొరకు చేస్తున్న కృషికి ప్రభావితుడై ధన సహాయం చేసిన వాడు కోమలేశ్వర శ్రీనివాస పిల్లై. కోమలేశ్వర శ్రీనివాస పిల్లై. జిడ్డు కృష్ణమూర్తి రచించిన పుస్తకం ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్. ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్. హరిశ్చంద్రోపాఖ్యానం, చిత్రాంగ చరిత్ర వంటి అమూల్యమైన గ్రంథాలను ముద్రించిన ముద్రిత గ్రంథ చింతామణి ఎక్కడ నుండి వెలువడింది? నెల్లూరు ప్రాంతం అండి. నెల్లూరు నుండి. కృష్ణా పత్రిక మొదటి సంపాదకుడు దాసు నారాయణ అయితే అతని తర్వాత సంపాదకత్వం వహించినది ముట్నూరు కృష్ణారావు. ముట్నూరు కృష్ణారావు.
తెలుగులో తొలి పత్రిక సత్యదూతను ప్రచురించిన వారు ఎవరండి? బళ్ళారి క్రైస్తవ మిషనరీ. గాజుల లక్ష్మీనరసింహశెట్టి ఆతిథ్యం ఇచ్చిన బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు. ఓకేనా, స్లీమర్. ఓకేనా, గాజుల లక్ష్మీనరసింహశెట్టి ది మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఏ ఇయర్లో ప్రారంభించారో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. స్థాపించారు. ఓకేనా. ఆంధ్రాలో కందుకూరి రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేశరాజు పెద్దబాపయ్య ఏ విధంగా పరిగణించబడతారు? బ్రహ్మ సమాజ త్రయం అండి, బ్రహ్మత్రయం అంటారు వీళ్ళని ముగ్గురిని. ఆధునిక ఆంధ్రాలో చెప్పుకోదగ్గ ప్రఖ్యాత తాత్వికులలో ఎన్నిబెసెంట్ దత్తదత్ కుమారుడిగా పరిగణించబడిన వ్యక్తి? జిడ్డు కృష్ణమూర్తి. మనోహర అనే మాసపత్రికను స్థాపించినది చిలకమర్తి అండి, చిలకమర్తి. ఓకేనా. రాజారాం మోహన్ రాయ్ పేరిట ఆంధ్రాలో హరిజన పాఠశాల నెలకొల్పబడినది. చిలకమర్తి లక్ష్మీనరసింహం. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. జస్టిస్ పార్టీ మొదటి సమావేశం కోయంబత్తూరులో ఎవరి అధ్యక్షతన జరిగింది? పి రామారాయణింగర్. బ్రాహ్మణేతరుల సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వానికి తెలుపుటకు సెలెక్ట్ కమిటీను లండన్కు పంపినది ఎవరు? జస్టిస్ పార్టీ. ఈవి రామస్వామి నాయకర్ బిరుదు పెరియార్ అయితే దీని అర్థం పెద్దాయన, తమిళ ఆరాధ్య దైవం. ఓకేనా, పెరియార్ అనే అర్థం. పెరియార్ స్థాపించిన విడుదలై తమిళ పత్రిక అయితే దీని అర్థం ఏంటి? స్వాతంత్రం. ఓకేనా, స్వాతంత్రం. ఓకేనా. విడుదలై సినిమా కూడా ఉంది కదండి, విడుదలై పార్ట్ 1 వచ్చింది, ఇలాగే ఇప్పుడు రీసెంట్గా పార్ట్ 2 కూడా వస్తుంది. ఓకేనా. పాలేరు నుండి పద్మశ్రీ దాకా స్వీయ చరిత్ర ఎవరిది? బోయ భీమన్న. జస్టిస్ పార్టీ తరపున మద్రాసుకు మొదటి ముఖ్యమంత్రి అయినది ఎవరు? సుబ్బరాయలు శెట్టియార్. ప్రథమ ప్రాదేశిక పంచమ సదస్సు 1917 నవంబర్లో అగ్రకుల సంస్కరణ వాది అయిన గూడూరు రామచంద్రరావు నిర్వహించారు. అయితే ఈ సదస్సు అధ్యక్షులు ఎవరు? మాదిరి భాగ్యరెడ్డి వర్మ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ అయినా మాదిరి భాగ్యరెడ్డి వర్మ. కూలీ సంఘాలను స్థాపించి దళిత కూలీలు, కార్మికులు అభివృద్ధికి కృషి చేసిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. కూలీ సంఘాలను ఎవరు స్థాపించారండి? కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. కీరన్స్ అనే అధికారిచే అరెస్ట్ అయిన సీతారామరాజు అనుచరుడు మల్లుదొర తర్వాత విడుదలై 1952లో ఎన్నికల్లో ఎక్కడి నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందాడు? విశాఖపట్నం నుండి ఎంపీగా. విక్టోరియా మహారాణి ప్రకటన 1858లోని హామీల అమలు గురించి ఆంగ్లేయులను హెచ్చరించిన తొలి భారతీయుడు గాజుల లక్ష్మీనరసింహశెట్టి అండి. ఓకేనా, గాజుల లక్ష్మీనరసింహశెట్టి. బ్రిటిష్ వారు పెదనందిపాడు ఉద్యమాన్ని అదుపు చేయడంలో విఫలమైన గుంటూరు కలెక్టర్ గెలెట్టి స్థానంలో ఎవరిని నియమించారు? రూథర్ఫర్డ్. సీతారామరాజు యొక్క రంప తిరుగుబాటు జరిగిన కాలం 1922-24 అండి, 1922-24. కమ్యూనిస్టుల సాంస్కృతిక సంస్థ ఏది? ప్రజానాట్య మండలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కల్లుగీత కార్మికులు చిగురు పన్నుకు వ్యతిరేకంగా చేపట్టబడిన రంప తిరుగుబాటు ఎప్పుడు జరిగినది? 1879 అండి. రంప తిరుగుబాటు 2 ఉన్నాయి, 1879లో ఒకటి, 1922-24 అండి. ఓకేనా. 1952 ఎన్నికల్లో ఇండియాలోనే అత్యధిక మెజారిటీతో పార్లమెంటుకు నల్గొండ నియోజకవర్గం నుండి ఎన్నికైన కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణ రెడ్డి. ఫెడరిక్ ఎంగిల్స్ రాసిన యాంటీ డ్యూరాంగ్ తనపై తీవ్ర ప్రభావం చూపింది అని పేర్కొన్నది ఎవరు? చంద్ర రాజేశ్వరరావు. శ్రీకాకుళంలో భూస్వాములకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటును ప్రారంభించిన ఉపాధ్యాయుడు ఎవరు? వెంపటపు సత్యనారాయణ. వెరీ 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 ఇంపార్టెంట్ అండి, వెంపటపు సత్యనారాయణ. శ్రీకాకుళంలో నక్సలైట్ ఉద్యమాన్ని కఠినంగా అణిచివేసిన హోమ్ మినిస్టర్ ఎవరు? జలగం వెంగళరావు. ఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎన్జి రంగా రైతు సైకిల్ యాత్ర నిర్వహించారు? సెటిల్మెంట్ యాక్ట్ అండి, సెటిల్మెంట్ యాక్ట్. ఎన్జి రంగా రాజాజీతో కలిసి ఏర్పాటు చేసిన పార్టీ స్వతంత్ర పార్టీ. దర్శి చెంచయ్య రచించిన గ్రంథం నేను నా దేశం. మ్యాక్సిమ్ గోర్కీ యొక్క ద మదర్ను తెలుగులోకి అనువదించినది క్రొవ్వొండి లింగరాజు. ఓకేనా, క్రొవ్వొండి లింగరాజు. ప్రజాబంధు చిత్రగుప్త పత్రికలు ఎవరివి? ఎన్జి రంగా అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజాబంధు చిత్రగుప్త పత్రికలు ఎవరు అంటే ఎన్జి రంగా. పొన్నలూరి రాధాకృష్ణ మూర్తి రచించిన పుస్తకం ఏది? తిరువూరు తాలూకాలో జమీందారుల దురాంతాలు. చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన దివి తాలూకా రైతు సంఘం అధ్యక్షుడు ఎవరు? గొర్రెపాటి వెంకట సుబ్బయ్య.
వెంకటగిరి జమీందారిలో కుమార రాజాకు వ్యతిరేకంగా జరిగిన అతి ముఖ్య ఉద్యమం ఏది? పాలెంకోట సత్యాగ్రహం అండి, పాలెంకోట సత్యాగ్రహం. కాశీ పట్టణంలో జమీందారుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసినది ఎవరు? భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు. భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు. జమీన్ రైతు అనే పత్రికను సంపాదకులుగా ఎవరు? జమీన్ రైతు పత్రికకు సంపాదకులు ఎవరంటే నెల్లూరు వెంకటరామ నాయుడు. ఓకేనా, నెల్లూరు వెంకటరామ నాయుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. మా కొద్ది జమీందారుల పొందు గీత రచయిత ఎవరు? నెల్లూరు వెంకటరామనాయుడు. నెల్లూరు వెంకటరామనాయుడు. ఆంధ్ర రాష్ట్ర జమీందారీ రైతు సంఘం మొదటి సమావేశం నెల్లూరులో ఎవరి అధ్యక్షతన జరిగినది? ఎన్జి రంగ. స్వరాజ్య అనే ఆంగ్ల పత్రికను స్థాపించినది ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు అండి. చాలాసార్లు అడిగారు బిట్ ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారత స్వరాజ్య యుద్ధం గ్రంథ రచయిత జగన్నాథ శాస్త్రి. జగన్నాథ శాస్త్రి. రామదండును ఎవరు తయారు చేశారు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. చీరాల పేరాల సత్యాగ్రహ నాయకుడు ఎవరు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. కన్నెగంటి హనుమంతు ఏ ఉద్యమంలో చంపబడెను? పల్నాడు సత్యాగ్రహం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమ నాయకుడు ఎవరు? పర్వతనేని వీరయ్య చౌదరి. బ్రిటిష్ పార్లమెంట్లో ప్రస్తావించబడిన ఉద్యమం ఏదంటే ఇదేనండి, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు శకం 1611లో మచిలీపట్నం వద్ద ఒక కర్మాగారంను ప్రారంభించడం ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి ఇచ్చిన కుతుబ్షాహీ పాలకుడు ఎవరు? ఓకేనా, ఫ్యాక్టరీ పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి మహమ్మద్ కులీ కుతుబ్ షా అండి. మహమ్మద్ కులీ కుతుబ్ షా. వందే మాతర ఉద్యమ కాలంలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాల నుండి బహిష్కృతుడైన విద్యార్థి నాయకుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ప్రథమ తెలుగు రాజకీయ వార్తాపత్రిక ఏది? ఆంధ్ర ప్రకాశిక. వీరేశలింగం పంతులును దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగర్గా పొగిడినది ఎవరు? ఎంజి రండే. ఎంజి రండే. ఓకేనా, ఏ ఇయర్లో అన్నాడో, ఏ సభలో అన్నాడో తెలిస్తే ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. 1892లో కృష్ణా జిల్లా అసోసియేషన్ ఏర్పాటుకు బాధ్యులు ఎవరు? రామస్వామి గుప్తా. కృష్ణా జిల్లా అసోసియేషన్ ఏర్పాటుకు రామస్వామి గుప్తా కారకుడు అండి. 1907 1907వ సంవత్సరంలో బిపిన్ చంద్రపాల్ పర్యటనను నిర్వహించినది ఎవరు? ముట్నూరు కృష్ణారావు. ముట్నూరు కృష్ణారావు. ఓకేనా, వందే మాతర ఉద్యమం అండి. వందే మాతర ఉద్యమ సమయంలో ముట్నూరు కృష్ణారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇద్దరు. ఓకేనా. ప్యారిస్ శాంతి సమావేశమునకు తిలక్ను ప్రతినిధిగా పంపవలెనని తీర్మానం ఎక్కడ ఆమోదించబడినది? విజయవాడ. జలియన్ వాలాబాగ్ దురంతం సందర్భంలో జనరల్ డయ్యర్ను జైలుకు పంపాలని కోరిన బార్ అసోసియేషన్ ఏది? గుంటూరు బార్ అసోసియేషన్. ఓకేనా, గుంటూరు బార్ అసోసియేషన్. ప్రఖ్యాత నృత్యకారిణి ఆమ్రపాలి ఆమె వృత్తిని త్యజించి బుద్ధుని అనుసరించినది. ఓకేనా, ఏన్షియంట్ హిస్టరీ అనేది. అనే మాదిరి నృత్యకారులలో ఎవరు గాంధీని అనుసరించారు? యామిని పూర్ణ తిలకం అండి. ఈమెను అభినవ ఆమ్రపాలి అంటారండి. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, యామిని పూర్ణ తిలకం. బ్రహ్మ సమాజం నుండి బ్రహ్మర్షి బిరుదు పొందిన వారు? రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఓకేనా. రంప తిరుగుబాటును అందించడంలో ప్రముఖ పాత్రను పోషించిన పారామిలిటరీ దళం ఏది? అస్సాం రైఫిల్స్. అస్సాం రైఫిల్స్. ఆంధ్రాలో వందే మాతర ఉద్యమం కాలంలో జైలుకెళ్లిన ప్రథమ రాజకీయ బాధితులు ఎవరు? బోధి నారాయణరావు మరియు గాడచర్ల హరిసర్వోత్తమరావు. ఓకేనా. గోదావరి జిల్లాలో విప్లవ సంఘమును స్థాపించినది ఎవరు? ప్రతివాద భయంకరాచారి. దళిత చైతన్యమును ప్రచారం చేయుటకు సహపంక్తి భోజనములను ప్రోత్సహిస్తూ మరియు బౌద్ధ మతమును ప్రచారం చేసినది ఎవరు? మాదిరి భాగ్యరెడ్డి వర్మ. ఆది ఆంధ్ర ఉద్యమ కాలంలో దేవాలయ ప్రవేశమును ఎక్కడ జరిగింది? దేవాలయ ప్రవేశ ఉద్యమం ఎక్కడ జరిగిందంటే సిద్ధాంతము. ఓకేనా, సిద్ధాంతం అనే గ్రామంలో. ఓకేనా. భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనే కరపత్రం రాసిన వారు ఎవరు? కొండా వెంకటప్పయ్య మరియు డాక్టర్ పట్టాభి. ఓకేనా, కొండా వెంకటప్పయ్య మరియు డాక్టర్ పట్టాభి. ఆంధ్ర నాటక పితామహుడిగా గుర్తింపు పొందిన వారు ఎవరు? ధర్మవరం రామకృష్ణమాచార్యులు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు. ఇవి ఫ్రెండ్స్ యూనిట్ 3కు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేయడం జరిగినది. ఓకేనా, మ్యాక్సిమం ఈ బిట్స్లో ప్రీవియస్ ఇయర్ బిట్స్లో కవర్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. అలాగే వీడియోని మళ్ళీ ఇంకోసారి చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో నుంచి అయితే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఎవరైనా ఛానల్కు కొత్తగా వచ్చేటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి నెక్స్ట్ కూడా ఇంపార్టెంట్ వీడియోస్ వస్తాయి. అందరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.